గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో ప్రస్తుతానికైతే సక్సెస్ఫుల్గా రన్ అవుతా ఉంది. కానీ దీనిపై సిపిఐ నారాయణ గతంలో చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పటికీ ఇంకా స్పష్టంగా వ్యతిరేకత వస్తూ ఉంది. ఏదైతే బిగ్ బాస్ షో ఒక చెత్త షో అంటూ ఒక గతంలో ఆయన ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిజంగానే బిగ్ బాస్ షోపై ఇంత వ్యతిరేకత ఉందా? దీనిపై చాలామంది కూడా కోర్టులో కేసులు వేయడం జరిగింది, దానిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చర్చలు నడుస్తూ ఉన్నాయి. సో నిజానికి బిగ్ బాస్ మీద ఎలాంటి అలిగేషన్స్ వస్తూ ఉన్నాయి? నిజానికి బిగ్ బాస్ అంత నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది ఆ ప్రజల మీద? వీటన్ని గురించి మాట్లాడతాం. మన అడ్వకేట్ నరేష్ శంకర్ గారు ఉన్నారు మనతో పాటు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏమంటారు? సిపిఐ నారాయణ గారు చెప్పినట్టు బిగ్ బాస్ నిజంగానే ఒక చెత్త షో అంటారా? ఎందుకు దాని మీద చాలాసార్లు పోలీస్ స్టేషన్లో కేసులు కూడా పెట్టడం జరిగింది. అవన్నీ ఎందుకని ముందుకు వెళ్ళట్లేదు అంటారు? బిగ్ బాస్ అనేది ఒక వ్యభిచార కొంప కదా, అదేగా మీరు అనే బిగ్ బాస్. నాగార్జున హోస్ట్ చేస్తాడు, ఆడవాళ్ళని మగవాళ్ళని బెడ్ల మీద పడుకోబెట్టి అది చేయండి ఇది చేయండి అని చెప్పి హక్ చేసుకోండి, ముద్దులు పెట్టుకోండి, ప్రేమించుకోండి, కాపురం చేయండి. పిల్లల్ని కూడా కనరు అనుకుంటా. ఏంటంటే ఇట్ సీమ్స్ అంటే 9 నెలలు ఉంటేనేమో పిల్లల్ని కూడా కనేటోళ్ళేమో. అది షో 9 నెలలు ఉండదు అనుకుంటా. నాకు అంటే నేను చూడను షో గురించి, బట్ నాకు తెలిసి అయితే కనుక 9 నెలలు ఉంటే కనుక పిల్లల్ని కూడా కనమంటారేమో. సిగ్గుచారం ఉండాలి కదా బ్రదర్ కొద్దిగా అయినా. ఎందుకంటే ఒక ఉన్నతమైన స్థానాల్లో ఉన్నప్పుడు కోర్స్ ఇప్పుడు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళకి 100 వ్యవహారాలు ఉంటాయి. అంటే రాజకీయ వ్యవహారాలు కానీ, లేదు అంటే కనుక సమాజంలో జరుగుతున్నటువంటి నేరాల మీద ప్రజల్ని అవగాహన పరిచేటువంటి కానీ సామాన్య ప్రజలు ఏం చేస్తారు అని అంటే కనుక వాళ్ళకున్న చిన్న ఎంటర్టైన్మెంట్ ఏంటి అంటే కనుక టీవీ ఛానల్. సో ఆ టీవీ ఛానల్లే సీరియల్స్, ఇప్పుడు పిల్లలకి బాక్సులు పెట్టి హస్బెండ్కి ఆఫీస్కి వెళ్ళడానికి అరేంజ్మెంట్ చేసిన గృహిణులు ఏం చేస్తారు అని అంటే కనుక కొద్దిసేపు రిలాక్స్ అవ్వడానికి ఏదో ఒక సీరియల్లో ఏదైనా ఒక షోనో ఏదో ఒక సినిమానో పెట్టుకుని చూస్తూ ఉంటారు. సో అటువంటివి పెట్టినప్పుడు వాళ్ళకి సమాజం అంటే మీ తరపున మీరు వాళ్ళలో ఒక అవగాహన లేదంటే కనుక సమాజాన్ని మేల్కొల్పే అంశాలు చేయాల్సిన అవసరం లేదు. కనీసం చెడగొట్టేటువంటి ప్రోగ్రామ్స్ మాత్రం టెలికాస్ట్ చేయొద్దు అనేది మన టీవీ ఛానల్ ద్వారా నేను విన్నవించుకునేది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే కనుక ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక ఇటువంటి బిగ్ బాస్ షో మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 2019లో 2024లో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఫైల్ అయినాయి. సేమ్ హ్యాస్ బిన్ డిస్మిస్డ్ బై వే ఆఫ్ అంటే దాంట్లో కూడా టెక్నికల్ గ్రౌండ్స్ మీద డిస్మిస్ అవ్వడం జరిగింది. ఎందుకు అంటే కనుక ఈ యొక్క షో మీద ఆబ్సినిటీ అదేవిధంగా వల్గారిటీ ఎక్కువగా ఉంది, దీని మీద ఒక రెగ్యులారిటీ లేదు, దీన్ని కంట్రోల్ చేయాల్సిన వ్యవస్థ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వంలో బ్రాడ్కాస్టింగ్ అథారిటీ ఏదైతే ఉందో మొద్దు నిద్రపోతుంది అని చెప్పి వాళ్ళకి రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పని కొంతమంది హైకోర్టుకు వెళ్ళటం కూడా జరిగింది. అయితే అక్కడ ఈ వెళ్ళిన క్రమంలో కొన్ని తప్పిదాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ప్రాపర్గా మేము కన్సిడర్ చేయలేము అని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు చెప్పడం జరిగింది. ఈరోజు ఒక టీవీలో ఏదైనా ఒక ప్రోగ్రామ్ని టెలికాస్ట్ అయినప్పుడు దానికి సంబంధించి ఈ కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ యాక్ట్ 1995 అని చెప్పని ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి రూల్స్ 1994 అని చెప్పని కూడా ఉంటాయి అన్నమాట. సో ఉన్నప్పుడు ఒక టీవీలో ఇప్పుడు మనకు ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు దానికి సెన్సార్కి సంబంధించి సెన్సార్లో UAA ఈ విధంగా దాంట్లో ఉన్న వైలెన్స్ని బట్టి, దాంట్లో ఉన్న వల్గారిటీని బట్టి, దాంట్లో ఉన్న ఆబ్సినిటీని బట్టి ఏ సర్టిఫికేట్స్ ఇవ్వాలి అని చెప్పి ఏ విధంగా అయితే కనుక ఉందో ఈ యొక్క టీవీలో టెలికాస్ట్ అయ్యే ప్రోగ్రామ్స్ కూడా ప్రోగ్రామ్ కోడ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఆ కోడ్ని బేస్ చేసుకుని ఏ ప్రోగ్రామ్స్ మీద ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా చట్టానికి వ్యతిరేకంగా కానీ, అదేవిధంగా ప్రజలను పక్కదోవ పట్టించే విధంగా కానీ, అదేవిధంగా ప్రజల్లో లేనిపోని హింసల్ని అదేవిధంగా ఒక నేర ప్రవృత్తిని పెంచే విధంగా ఉన్నాయి అని చెప్పి అటువంటి వాటి మీద కంప్లైంట్ ఇస్తే కనుక కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసేటువంటి మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ అథారిటీ ఒక IDC డిపార్ట్మెంట్ అని చెప్పని ఉంటుంది. అంటే ఇంటర్నల్ డిపార్ట్మెంట్ కమిటీ ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ కమిటీలో సదరు కంప్లైంట్ల మీద ఎంక్వైరీ చేసి ఈ యొక్క కంప్లైంట్లు అంటే సక్రమంగా ఉన్నాయా లేదా అని చెప్పి చూసి దాని తర్వాత ఆ యొక్క ప్రోగ్రామ్ని మనం కంటిన్యూ చేయాలా లేదా అనేది ఒక మెకానిజం అనేది ప్రాపర్ మెకానిజం ఉంటుంది. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటి అంటే కనుక ఆ విధంగా కంప్లైంట్లు స్వీకరించి అటువంటి ప్రోగ్రామ్స్ని క్లోజ్ చేయించినటువంటి సందర్భాలు లేవు. సో ఇక్కడ బిగ్ బాస్కి మనం చూసుకున్నట్లయితే కనుక ఈరోజు అన్నీ మనము చట్టాలని తీసుకురావడంతోనే మార్చేస్తామా అని అంటే కనుక ఈరోజు అన్ని చట్టాలతోనే సాధ్యపడిపోతే కనుక మనకి 20,000కు పైగా చట్టాలు ఉన్నాయి, కానీ నేరాలు జరుగుతూనే ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు చట్టాలని మనము ప్రజలకి అవసరాలకు తగ్గట్టు మార్చుకుంటున్నా కూడా నేరస్తులు వాళ్ళ యొక్క నేర ప్రవృత్తిని కూడా ఆ విధంగానే మార్చుకోవడం జరుగుతుంది. ఈరోజు బిగ్ బాస్కి సంబంధించి కూడా ఇప్పుడు నాగార్జున గారు అని అంటే కనుక ఆయన ఒక ప్రముఖమైన వ్యక్తి, నాగేశ్వరరావు గారు ఒక ఆదర్శప్రాయుడు, ఎన్నో మంచి మంచి సినిమాలు తీశారు.
ఎంతోమందికి ఆదర్శప్రాయాల కింద ఉన్నారు, కాలేజీలు కట్టించారు, ఇవన్నీ కూడా చేశారు. సో ఆ ఉద్దేశంతోనే నాగార్జున గారిని కూడా చూడటం జరుగుతుంది. ఈరోజు మొన్నటికి మనం చూసుకున్నట్లయితే కనుక కొండా సురేఖ గారి వివాదం గురించి ఆవిడ మాట్లాడిన మాటలు మా పరువుకి భంగం కలిగించే విధంగా ఉన్నాయి అని చెప్పి కోర్టుకు వెళ్ళడం జరిగింది నాగార్జున గారు. అంటే కొండా సురేఖ గారు మాట్లాడిన మాటలు మీకు అభ్యంతరకరంగా ఉన్నాయి, మా యొక్క కుటుంబ పరువుని తీసే విధంగా ఉన్నాయి అని చెప్పి మీరు తక్షణం కోర్టుకు వెళ్ళటం జరిగిందే, కోర్టుకు వచ్చి మీ డిపోజిషన్ చేయడం జరిగిందే. మరి అటువంటి మీరు నిర్వహించే షో ఎంతమంది ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుంది, ఎన్ని కుటుంబాల మీద, ఎంతమంది ఆడపిల్లల మీద, తల్లిదండ్రుల మీద. ఈరోజు సాయంత్రం అయితే గనక ఏ శనివారం రోజు ఆదివారం రోజు కొద్దిసేపు కుటుంబంతో కలిసి ఒక షో చూద్దామని చెప్పి పెడుతున్నప్పుడు అటువంటి బిగ్ బాస్ షో వస్తే మీరు చూస్తారా, తల్లిదండ్రులతో కూర్చొని, పిల్లలు తల్లిదండ్రులతో కూర్చొని అట్లా హగ్ చేసుకోవడాలు, కెమెరాలు పెట్టుకు తిరగడాలు, ఆ డబుల్ మీనింగ్ డైలాగులు, ఇవన్నీ చూసే పరిస్థితి ఉందా బ్రదర్? మీరిద్దరు ప్రేమించుకోండి, కలిసి పడుకోండి, ఉంటుందా ఈ విధంగా? ఇప్పుడు కూర్చుని ఉంటారు, ఇటువంటి పరిస్థితి ఉందా? రియాలిటీ షో అంటున్నారు, ఒక రూమ్లో వేస్తున్నారు, అందరినీ మానిటరింగ్ చేస్తామని చెప్పని అంటున్నారు. సరే, ఇప్పుడు వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఇక్కడ నాగార్జున గారిని ఒక్కళ్ళే దీని మొత్తానికి బాధ్యత వహించాలి అని చెప్పి మాత్రం నేను అనట్లేదు. దీనికి మొత్తం ఆయన ఒక్కళ్ళే కాదు, దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఎగబడేటోళ్ళు ఎవరైతే కనుక ఈ ఎర్రి మంది ఉన్నారో వాళ్ళని కూడా మనం మాట్లాడాలి, వాళ్ళు కూడా బాధ్యులే. అంటే డబ్బులు ఇస్తే కనుక మేము బహిరంగం కూడా వ్యభిచారం చేయడానికి సిద్ధం అనేటువంటి పరిస్థితి నేటి ఈ సమాజంలో ఉంది అని అంటే కనుక అట్లా పంపించే వాళ్ళకి తల్లిదండ్రుల యొక్క మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూసుకోవాల్సిన ఆవశ్యకత అవసరం ఉంది. ఈరోజు ఎవడో వచ్చి నేను రైతు బిడ్డను అంటాడు, ఇంకొకటి ఎవడో వచ్చి ఇంకొకటి ఏదో అంటాడు, ఆడెవడో వచ్చి ఆర్మీ అంటాడు, ఇంకొక ఏదేదో అని అంటారు. అంటే ఇవన్నీ కోర్టు ద్వారా వచ్చినాయి కాబట్టి నాకు తెలిసినవి, లేదంటే కనుక నాకు తెలియదు. ఎందుకంటే నాకు ఆ షో గురించే తెలియదు. కోర్టు ద్వారా నేను టెక్నికల్గా చదివిన అంశాలు మాత్రమే మీ ముందు మాట్లాడగలుగుతున్నాను. ఎందుకని ఈ కేసులు కోర్టులో నిలబడట్లేదు? కేసులు చాలా మంది వేస్తూ ఉన్నారు, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఇస్తూ ఉన్నారు, కోర్టు దాకా వచ్చినా కూడా ఎందుకని షో బ్యాన్ అవ్వట్లేదు, దాని మీద ఎందుకని యాక్షన్ తీసుకోవట్లేదు అంటారు? ఇప్పుడు ఇక్కడ వాస్తవం ఏముంటుందంటే బ్రదర్, ఒక యాజమాన్యం అంటే మీరు ఒక సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆ సంస్థకు సంబంధించి ఆ యాజమాన్యం మీకు ఇవ్వాల్సినటువంటి మంత్లీ నెలవారీ ఏదైతే కనుక శాలరీ ఉంటుందో ఆ శాలరీ కనుక ఇవ్వకపోతే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తారని అనుకుందాం. వెళ్ళినప్పుడు పోలీస్ వాళ్ళు ఏమంటారంటే, బాబు ఇది సివిల్ వివాదము, అంటే మీ ఎంప్లాయర్కి మధ్య ఉన్నటువంటి వివాదము, దీంట్లో పోలీసుల పాత్ర ఉండదు, మీకు కావాలి అంటే కనుక ఆల్టర్నేట్ రెమెడీస్ ఉన్నాయి, అంటే లేబర్ కోర్టు ఉంటుంది, లేబర్ కమిషనర్ ఉంటుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ యొక్క సమస్యని విన్నవించుకోండి, వాళ్ళ సమస్యని పరిష్కారం చూపిస్తారని చెప్పని అంటారు. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే కనుక పోలీసులు కేసు తీసుకోనంత మాత్రాన మీ ఎంప్లాయరు మీకు జీతం ఇవ్వనట్టు కాదు, ఇచ్చినట్టు కాదు, మీరు మోసపోనట్టు కాదు, ఆయన మోసం చేసినట్టు కాదు. సో ఇక్కడ దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. అంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో, ఈ రాజ్యాంగంలో ఎవరి యొక్క విధి ఏంటి, ఎవరు ఏ పాత్ర పోషించాలి అని చెప్పి ఉంది. కాబట్టి ఆ విధంగా హైకోర్టులు కూడా ఏం చెప్పినాయి అని అంటే కనుక పిఏఎల్ వేసే ముందు దీనికంటే ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్ ఉన్నాయి. అంటే ఒక బ్రాడ్కాస్టింగ్ అథారిటీస్ ఉంటాయి, రూల్స్ ఉన్నాయి, దాని ప్రకారము మీరు ఏ రూల్ ప్రకారం ఏ విధంగా ఏ అథారిటీ ముందుకు వెళ్ళాలి అని చెప్పని ఆ అథారిటీ దగ్గరికి వెళ్ళినప్పుడు అతను మీరు ఇచ్చిన ఫిర్యాదు మీద యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు మీరు తదుపరి ఈ కోర్టుకు రావాలి అని చెప్పని టెక్నికల్ గ్రౌండ్స్ మీద డిస్మిస్ చేయడం జరిగింది. దాని అర్థము బిగ్ బాస్ హౌస్లో వల్గారిటీ లేదు, ఆబ్సినిటీ లేదు, వాళ్ళంతా మంచిగా మార్నింగ్ లేవగానే పతివ్రత కబుర్లు చెప్పినట్టు, పరమన్నం వండితే కనుక పొద్దుగాల వరకు కూడా అది సల్లారపోయినట్టు, కార్తీక దీపానికి కుందులు పెట్టినట్టు, దీపాలు వెలిగించినట్టు చేస్తున్నారని కాదు, అది గమనించాలి. సో టెక్నికల్ గ్రౌండ్స్ మీద జరగడం జరిగింది. అయితే ఇప్పుడు సిపిఐ నారాయణ గారు ప్రతిసారి బిగ్ బాస్ షో స్టార్ట్ అయినప్పటి నుంచి ఆయన ప్రతిసారి ఖండిస్తూ వస్తూ ఉంటారు. సో ఈసారి కూడా ఖండించారు, ఇది ఒక చెత్త షో అంటూ కూడా చెప్పాడు. సో ఆయన మాటలకి మీరేం చెప్తారు? ఆయన మాటలు మీరు ఏ విధంగా చూసుకుంటారు? సిపిఐ నారాయణ పెద్దలు, ఆయనకి చాలా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది, ఎన్నో సమస్యల మీద కొట్లాడినటువంటి వ్యక్తి, అతని మీద నాకు రెస్పెక్ట్ కూడా ఉంది, నారాయణ గారి మీద పెద్దలు. అటువంటి వ్యక్తి మొదటి నుంచి కూడా ఈ బిగ్ బాస్కి సంబంధించి కూడా తన యొక్క గళం విప్పుతానే ఉన్నారు. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటి అని అంటే కనుక ఆయన గళం విప్పినంత మాత్రాన ఈ షోలు ఆగిపోతున్నాయా అని చెప్పానంటే కనుక షోలు ఆగిపోవట్లేదు. ఎప్పుడైతే కనుక చూసేటువంటి జనం ఉంటారో, ఈరోజు మనం చూసుకున్నట్లయితే కనుక డ్రగ్స్ అనే ఒక కల్చర్ ఉంది. డ్రగ్స్ వాడటం కానీ, అదేవిధంగా అటువంటి డ్రగ్స్ను కలిగి ఉండటం కానీ, అమ్మటం కానీ,
ఇటువంటి ఏం చేసినా కూడా అది నేరం ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం. దాని మీద కేసులు పెట్టినా మీడియా ముందుకొచ్చి సదరు పోలీస్ అధికారులు స్టేట్మెంట్లు ఇచ్చినా కూడా ఏం జరుగుతుంది అని అంటే కనుక వాడేవాళ్ళు వాడుతూనే ఉన్నారు, సప్లై చేసేవాళ్ళు సప్లై చేస్తూనే ఉన్నారు. సో మనము సదరు వాటిని కట్టడి చేయడానికి ఎంత చేసినా కూడా సదరు ప్రేక్షకుడికి తన మీద తనకి నియంత్రణ ఉండాలి. వాళ్ళు టెలికాస్ట్ చేస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నామని కాదు. ఈరోజు ఎవరి వీళ్ళల్లో అయితే కనుక బిగ్ బాస్ షో టీవీ ఆన్ అవుతుందో ఆ తల్లిదండ్రులు కూడా విచక్షణతో ఉండాలి. మనం పిల్లలకి ఏం చూపిస్తున్నాము అని చెప్పని ఆ తల్లిదండ్రులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఆర్టీవీ ద్వారా నేను చెప్తున్నాను, మీరు బిగ్ బాస్ షో చూసే పిల్లలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రేపటి రోజున మీ పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు ఈ విధంగానే ఎవరో అబ్బాయితోటి ఒక ఆడపిల్ల ఈ విధంగానే కలిసి మెలిసి ఈ విధంగానే బిహేవ్ చేస్తే రేపటి మీ పరిస్థితి ఏంటి? బిగ్ బాస్ షో చూసి ఎంటర్టైన్ అయినంత ఈజీగా మీ పిల్లలు బయట తిరిగితే మీరు ఎంటర్టైన్ అవుతారా? అవుతాను అంటే కనుక మీరు షో చూడండి. లేదు అంటే కనుక అర్జెంటుగా ఆ షో టైమింగ్ ఎప్పుడైతే ఉంటుందో ఇమీడియట్లీ ఆ టీవీ ఛానల్ అనేది మీరు చూడొద్దు. టీఆర్పీ లేనప్పుడు షోలు ఎందుకు రన్ అయితే బ్రదర్ రన్ అవ్వు. కాదు కూడదు మేము చూసాము అని అంటే కనుక ఇప్పుడు నాశనం అయిపోయేటటువంటి ఎవరు బాగుపడుతారు బ్రదర్? బాగుపడేటువంటి ఎవరు నాశనం చేయగలరు? అది వాళ్ళ కర్మ. మనము సమాజాన్ని మేల్కొల్పే వ్యక్తులుగా, ఒక మంచి మాటలు చెప్పే వ్యక్తులుగా మన వరకు మనము బిగ్ బాస్ షో అనేది ఒక చెత్త షో, అది ఒక వ్యభిచార కొంప అనేది మాత్రం నేను ఖరాఖండిగా చెప్తున్నాను. రైట్, విన్నారు కదా. సో బిగ్ బాస్ నుంచి కొన్ని భిన్న అభిప్రాయాలు వస్తూ ఉన్నాయి. చాలా నెగిటివ్ అయితే వస్తూ ఉంది ప్రస్తుతం ఉన్న రోజుల్లో. సో నరేష్ అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్ నరేష్ శంకర్ గారు చెప్పినట్టు మాటలకి మీరేమనుకుంటా ఉన్నారు? మీకు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కెమెరా పర్సన్ వేణుతో పవన్ వాయిదేవా టీవీ హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.